నమస్తే, వెల్కమ్. ఈ వీడియో మీరు క్లిక్ చేసినట్టయితే బేసికల్గా మీరు కొంచెం తెలిసి ఉంటుంది లైక్ అబౌట్ సెక్షువల్ ఎనర్జీ హౌ ఇట్ ఈస్. అదే మీరు ఎట్లా వేస్ట్ చేస్తున్నారో మీరు కొంచెం బేసిక్ తెలుస్తూ ఉంటుంది. తెలియకపోతే నేను చెప్తాను. బేసికలీ సెక్షువల్ ఎనర్జీ మనం ఏంటంటే సెక్షువల్ ఎనర్జీ యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ఇప్పుడు టీనేజర్స్ పీపుల్ ఆర్ లైక్ మోస్ట్ ఆఫ్ దేర్ స్పెండింగ్ లైక్ ఫ్యాపింగ్. మీ చేతులతోటి మీరు చేస్తున్నారు, ఫ్యాప్ చేస్తున్నారు. ఇట్స్ బేసిక్ థింగ్ that everyone is doing. We are getting the enjoyment. We are getting the dopamine hit. Dopamine అంటే బ్రెయిన్కి హ్యాపీ హార్మోన్. అది చేస్తూ ఒకసారి 2 times 3 times అంత రేంజ్ కావాలి మనకి. అట్లా అర్థమైందా? సో లైక్ మనకు ఆ ఎనర్జీ లైక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అది లోపల ఒక పని చేస్తే దానికి ఒక రివార్డ్ వచ్చింది. ఆ రివార్డ్ నచ్చి మనం చేస్తాం. ఈవెన్ మనకు ఒక పాయింట్ ఆఫ్ లైఫ్లో ఒకటి అనిపిస్తుంది, నేను ఏం చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది చేయవద్దు అనుకుంటా. కానీ రిపీట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ ఇంటూ డిప్రెషన్ అంటే అప్పట్లో డిప్రెషన్ వాడము ఏదో అనుకున్నా మొత్తం గేడ్చి depression is the fucking thing that everyone is going through. They are not in like socializing. ఎవరితో మాట్లాడరు, ఎంత ఓవర్ థింక్ చేస్తారు, ఏదో అనుకుంటారు మొత్తం. లైక్ ఇట్స్ హోల్ అనదర్ లెవెల్ బ్రో. డిప్రెషన్ అనేది మోస్ట్ ఆఫ్ పీపుల్ డిప్రెషన్ ఉన్న వాళ్ళు జస్ట్ దీస్ సెక్షువల్ యాక్టివిటీస్ని ఎక్కువ చేస్తున్నారు. ఫ్యాపింగ్ లాగా ఎక్కువ చూడటం, ఎక్కువ ఆలోచించడం. వాట్ ద ఫక్ మ్యాన్, వాట్ ద ఫక్. బికాస్ ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఇప్పుడు చెప్పే రోజులు ఉంటారు, మనకి ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు మనం డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాం. మేబీ సమ్ పీపుల్ ఆర్ లక్కీ టు హ్యావ్ దట్ హ్యావ్. సో అట్లా. సో మోస్ట్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్తున్నారు. లైక్ దే ఆర్ జస్ట్ స్టేయింగ్ ఇన్ హోమ్ అండ్ ఫ్యాపింగ్. వాట్ ద ఫ్యాప్ అంటే ఎంతో గూగుల్ కొట్టుకొని తెలియకపోతే. సో అది జస్ట్ స్టేయింగ్ సోషల్ ఎనర్జీ. ఒకప్పుడు నా థింగ్స్ లైక్ పీపుల్ బాయ్స్ యూస్ టు జెలస్ ఆఫ్ మీ. ఎందుకంటే అందరూ అమ్మాయిలతో మాట్లాడి ఐ షుడ్ బి. బట్ వాళ్ళు ఒక టర్మ్ ఇచ్చేది, ఐ డోంట్ ఫకింగ్ కేర్ బికాస్ దే ఆర్ టాకింగ్. నాకు అదే కదా, ఐ లవ్ గర్ల్స్. సో అట్లా చేసేది. కానీ దాని తర్వాత ఆఫ్టర్ 10th ఇంట్లోనే కూర్చునేది, ఎక్కువ ఎవరితో మాట్లాడకపోయేది. చెప్పకపోతే అప్పుడెళ్ళినా 3-4 years ఇట్ బీన్ సేమ్ అండ్ ఐ బీన్ టోటలీ డిఫరెంట్ పర్సన్ ఫ్రమ్ దేర్. ఐ యూస్ టు బీ లైక్ ఎన్ ఎక్స్ట్రోవర్ట్. కానీ ఇప్పుడు చూస్తే ఇంట్రోవర్ట్ అనాలా, షైనెస్ అప్పుడు కూడా ఉంది. కానీ ద థింగ్ ఇస్ దట్ అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కూడా లేదు. వాట్ ఐఎమ్ డూయింగ్ అంటే కాన్ఫిడెన్స్ అప్పట్లో ఉండే అంటే లోపల ఎనర్జీ ఉంటుంది. అబ్బా ఎనర్జీ పక్క. మనం ఇక ఫాల్తూ షిట్ అనుకుంటాం, కానీ సైన్స్ అవును నిజంగా అప్పుడు. ఎందుకంటే అంత చేసినా కానీ ఇంకా అంటారు, కానీ అది ఎక్సెసివ్గా కావాలండి. నార్మల్ అనేది ఏంటంటే వీక్లీ 5 months అంటే సరే అనుకోవచ్చు. రోజు చేస్తాం, 2 times చేస్తాం, 3 times రోజుకి. ఇట్ అట్లా చేసినా కానీ అన్నారు. కానీ ఆయుర్వేదాలో చూడండి, వేదాల్లో చూడండి, ఇట్ ఫకింగ్ డిస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ టు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, ఎవ్రీథింగ్ బ్రో. అడిక్షన్ అట్లా లైక్ యూ కాంట్ ఈవెన్ డూ దాట్. లైక్ కొందరు పీపుల్ ఉంటారు లైక్ రోజు ఫ్యాబ్ చేసి జిమ్కి వెళ్తారు 3 times 4 times. దే కాంట్ ఈవెన్ గెట్ దర్ పొటెన్షియల్ బ్రో. లైక్ కొందరు ఉంటారు సేమ్ టైం జిమ్కి జాయిన్ అవుతారు, 3-4-5 months కన్నా జాయిన్ 6 months అవుతుంది. వాడు జాయిన్ అవుతాడు, వాడికి ఇంకా రిజల్ట్స్ రావు. బట్ వాడు 3 monthsకే అవుతాడు. మంచి ప్రాపర్గా తింటాడు, మంచిగా ఏం చేయడు. అట్లాంటివి సీరియస్ తీసుకుంటాడు. ఎందుకంటే వాడెప్పుడు ఎలాగో ఉండలేదు అట్లా. లైక్ డిస్ట్రాయింగ్. ఇప్పుడు ఒకవేళ అదే అది ఫ్యాప్ చేయకుండా ఏం కావాలనుకుంటారు గట్టిగా కోరుకోండి, దానికోసం బిల్డ్ చేయాలి. నేను చేస్తే చేయాలి. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఐఎమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ దిస్. ఆల్ చూత్యాస్ ఆర్ చూత్యాస్. ఐ డోంట్ కేర్. ఐ హ్యావ్ టు సర్పాస్ దిస్ ఇయర్ బుక్స్ అనుకోండి, అంతే గట్టిగా. ఐ హ్యావ్ టు సర్పాస్.
హ్యావ్ టు చూస్ యా బ్రో లైక్ ద థింగ్స్ లైక్ అట్లా మొత్తం. అందుకని హైలైట్స్ మొత్తం మీలో ఉంచుకుంటే ఏం కాదు, ట్రై చేయండి. ట్రై చేస్తే నేను డిస్కవర్ చేసిన లైక్ ఇట్ మేక్స్ యూ హ్యూజ్, లైక్ ఇట్స్ సూపర్ పవర్ బ్రో. ఆ సెక్షన్ నడుస్తుంది నీకు 2 minutes చూడు దాంతో ఎప్పుడైనా నువ్వు రియల్ చేసే యాక్చువల్ థింగ్ చేయి, బట్ నాట్ దిస్ ఫకింగ్ థింగ్. లైక్ నా ఒపీనియన్ ఇప్పుడు చెప్తున్నాను. నేను చేసేవాళ్ళు చేస్తా కూడా అప్పుడప్పుడు. బట్ థింగ్ ఇస్ దట్ ఐ హావ్ టు ఓవర్కమ్ దట్ బికాస్ పీపుల్ ఆర్ న్యాచురల్ బ్రో. ఎందుకంటే ఇది ఒక న్యాచురల్ అర్జ్ ద థింగ్. అది ఎవడేం చేయలేడు, ఎందుకంటే వీఆర్ హ్యూమన్స్ బ్రో. వీఆర్ అప్పట్లో చేసేది అది, ఇప్పుడు చేసేది సంథింగ్ లైక్ మెటీరియల్స్ చీజ్ వేరే ఇట్స్ ఓకే. సో ద థింగ్ ఇస్ వీ హ్యావ్ టు స్టాప్ దట్ అండ్ డూ సంథింగ్ ఆఫ్ షిట్. డూ ఫకింగ్ థింగ్స్ లైక్ ఎనీథింగ్, గో అవుట్ ఫకింగ్ లైక్ ఇంట్లో ఉంటుంది చేసాను కూడా అమ్మ కూడా తెలుసా. అరే ఇంట్లో ఉంటుంది నేను మిస్ అవుతా, బయటకు పోతే ఏం వస్తుందిరా ఇరుపుకులు అది అనుకుంటాను. ఒకసారి ట్రై చేయి, వీక్లీ వస్తాను బయటికి వెళ్ళి మొత్తం you'll get so much fun and have fun అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. న్యూ థాట్స్, న్యూ ఫ్రెండ్స్, రివైజ్ చేసుకో, పొద్దుగాల అయిందని రాసుకో. అట్లే బ్రో ఇది డిస్ట్రాయ్ చేస్తుంది. లైక్ దాంతో నీ మెంటల్ పీస్ అది మంచిగా అవుతుంది. నీ అమ్మాయిల నుంచి ఫియర్ పోతుంది, కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం, హ్యాపీగా నవ్వుకుంటాం మాట్లాడతాం. ద థింగ్ ఎవరు ఏమనలేరు, ఏం చేయలేరు. యుల్ బీ లైక్ మంచిగా ఉంటాం, మంచి ఆరా ఫామ్ అవుతుంది, మంచి వాయిస్, ఎవ్రీథింగ్ విల్ ఇంప్రూవ్. గోడలాగా చిన్న మేకలు. సో దాట్స్ ఇట్. హోప్ యూ మీకు ఒక సిచ్యువేషన్ వస్తుందప్ప, కొందరికి వస్తుంది కొందరికి రాదు. కాకపోతే మీరు ట్రై చేయండి, థింక్ ఆఫ్ ఇట్. నేను చేస్తే నాకేం కావాలి దానికోసం నేను చేయాలి పక్కా ఉంటుంది. ఆపేయాలి అది పెట్టుకో. అమ్మ నేను చేసినాక అది చేసేయాలను సంథింగ్ ఈజీ ఒకటి చేసినాక నేను అది చేయకపోయినాక నేను ఏడే ఉంటా. ఇది చేస్తున్నాను కదా ఇంకేడుంటా. మేక్ క్వశ్చన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఫోన్ పక్కన పడి ఆలోచించు, వస్తుంది. తొందరగా ఆలోచిస్తే తొందరగా మంచిది. లేకపోతే దే ఆర్ 25-30 years ఆలోచించు అంతే.